వెల్కమ్ టు డబుల్ సౌండ్ మీడియా. నేను మీ ఆదినారాయణ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇటీవల వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశం నిర్వహించినప్పుడు విజయసాయిరెడ్డి గారిపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డి గారు తప్పకుండా కౌంటర్ ఇస్తాడు అని మనం చెప్పుకున్నాము. ఆయన కూడా కౌంటర్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? విజయసాయి గారు చంద్రబాబు గారికి లొంగిపోయారు, అలాగే ప్రలోభాలకు భయపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడిపోయి రాజ్యసభ సభ్యునిగా ఇంకా 3.5 సంవత్సరాలు అర్హత ఉన్నా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడిపోయారు. ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తే కూటమి ప్రభుత్వానికి మంచి జరుగుతుంది, వారికే ఆ సీటు వెళుతుందని తెలిసి కూడా విజయసాయిరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడిపోయారు, పార్టీకి ద్రోహం చేశారు అనే రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేశారు. అందుకు అనుగుణంగా విజయసాయిరెడ్డి గారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవి ఇప్పుడు మనము తెలుసుకుందాము. ఒకసారి విజయసాయిరెడ్డి గారు ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. నన్ను గెలకద్దు, నన్ను గెలికితే చాలా విషయాలు బయటపడతాయి అనే విధంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అందులో నేను మౌనంగా ఉండడం వైసీపీ కోటరీకి ఇష్టం లేదు, అందుకే నాపై సోషల్ మీడియాలో అబద్ధపు పోస్టులు పెడుతున్నారు. నేను తప్పని పరిస్థితుల్లో రియాక్ట్ అవుతున్నా. నా రియాక్షన్ వలన జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం కలగాలని అనుకునేవారే నన్ను రెచ్చగొట్టే పనిలో ఉన్నారు. అంటే దీన్ని బట్టి ఏంటి? నన్ను రెచ్చగొట్టే జగన్మోహన్ రెడ్డిపై చాలా విషయాలు నేను బయట పెట్టే అవకాశం ఉంటుంది అనే అర్థం వచ్చేలా ఈ వ్యాఖ్య ఉంది. ఇకపోతే రాజకీయ అనుభవం లేని కోటరీతో జగన్కు ఎలాంటి ప్రయోజనం ఉండదు. నాకు సంబంధం లేని స్కాములతో నన్ను బలి పశువు చేయొద్దు.